నమస్తే. ఇప్పుడు మనం పంజగుట్ట పిఎస్లో ఉన్నాం. సో ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన వెనక కనబడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వెహికల్స్ ఓనర్స్ అంతా. వీళ్ళంతా డ్రైవర్లు కాదు, వీళ్ళు కిరాయిలు పెట్టేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా ఓనర్స్ ఇలా. సో వీళ్ళు ఓనర్స్ అంతా కూడా పోర్టర్ డ్రైవర్. వీళ్ళంతా కూడా పోర్టర్ డ్రైవర్లు అంటే మనకు ఏదైతే ఓలా ఊబర్ లాంటివి ఏవైతే ఉంటాయో సో సేమ్ కూడా పోర్టర్ సంబంధించినటువంటి యాప్లు వీళ్ళందరూ కూడా నమోదు అయి ఉన్నారు. అంటే తెలంగాణలో దాదాపుగా 30 నుంచి 40 వేల మంది ఈ పోర్టర్ యాప్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి దర్జీ. సో దీంట్లో ఈ పోర్టర్ యాప్ సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. సుమారుగా ఈ యాప్ నిర్వహించేటువంటి వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఒక రోజుకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ వీళ్ళందరి మీద సంపాదించేటువంటిది. సో ముఖ్యంగా మా శ్రమను దోచుకుంటా ఉన్నారు. సో ముఖ్యంగా మాకు ఇచ్చేటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్ సైతం కూడా 5-8% మాత్రమే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రధానమైనటువంటి కొన్ని డిమాండ్లు. అంటే వీళ్ళకి ఏమైనా కానీ అంటే ఈ పోర్టల్ యాప్లో వీళ్ళ పేర్లు నమోదు చేసుకొని వీళ్ళు ఏమైనా కిరాయికి వెళ్తే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ప్రమాద బీమా లేదు, ఏది లేదు. సో వీటన్నిటి పట్ల మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు పోర్టర్ డ్రైవర్లంతా కూడా సమస్యల పరిష్కారానికి ఆ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో సో వాళ్ళ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వీళ్ళందరినీ కూడా నిర్బంధించడం జరిగింది. మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఈ ఆందోళనను విరమింపజేసుకోవాలని చెప్పేసి పంజగుట్ట పిఎస్కి వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ముంగట ఒక 4-5 పోలీస్ వెహికల్స్ ఉండడం జరిగింది వీళ్ళని వివిధ పోలీస్ స్టేషన్లు తీసుకుపోవడానికి. అసలు వీళ్ళ పోర్టర్ డ్రైవర్ల యొక్క సమస్యలు ఏంది, వీళ్ళు ఏం చెప్పదలుచుకోండి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. యా మీ ప్రెసిడెంట్ ఎవరు? ముఖేష్ భాయ్, ఏంటిదన్న పోర్టర్ సంబంధించినటువంటి డ్రైవర్ల యొక్క సమస్య ఏంటిది, ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకోండి దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 2015లో పోర్టర్ సంస్థ అనేది మార్కెట్లో వచ్చింది. రెండవది వచ్చేసి ఈ కంపెనీ వచ్చేసి అందరు డ్రైవర్లకు మొత్తం దోపిడీ చేస్తుంది. ఏంటంటే సస్పెన్షన్ వితౌట్ వెరిఫికేషన్ సస్పెన్షన్. డ్రైవర్లకు ఎందుకు సస్పెండ్ చేస్తున్నాం? ఒక మాట డ్రైవర్తో ఫోన్ చేసి అడగాలి కదా, అవునా కదా? కస్టమర్ చెప్పి నేను సస్పెండ్ చేస్తాం, నా సీసీకి ఫోన్ చేస్తే తలగదు. రెండవది కిరాయిలు వచ్చేసి ప్రతి రోజు కిరాయిలు తగ్గుతూ పోతున్నాయి. 2017లో 1300 రూపాయలు కిరాయి ఉండే పికప్ పాయింట్ గాగిలాపూర్, డ్రాప్ పాయింట్ హైటెక్ సిటీ. ఓకే, ఈరోజు ఎంత ఉంది? 900 రూపాయలు ఉంది. 2017లో డీజిల్ రేట్ ఎంత ఉండే? 57 రూపాయలు ఉండే. ఈరోజు డీజిల్ రేట్ ఎంత ఉంది? 107 రూపాయలు ఉంది. నాకు ఏది ఎంతవరకు న్యాయం చెప్పండి? రెండవది వచ్చేసి కస్టమర్ కేర్ ఏమో దినాన్ని రేట్ తగ్గించుకుంటే పోతుండు. కస్టమర్ల బెనిఫిట్ చూస్తున్నాడు. మా డ్రైవర్ ఎక్కడ పోవాలా? పికప్ నుంచి పికప్ పాయింట్ పోవడానికి 10 కిలోమీటర్లు, పికప్ నుంచి డ్రాప్ పోవడానికి 30 కిలోమీటర్లు, మళ్ళీ నెట్వర్క్ లొకేషన్ రావడానికి 8 కిలోమీటర్లు. మొత్తం 50 కిలోమీటర్లకి 800-900 రూపాయలు కిరాయి అంటే డీజిల్కి ఏమి ఇవ్వాలి, డ్రైవర్ ఏమి ఇంటికి తీసుకొని పోవాలి, ఈఎంఐ ఏం కట్టాలి, ఎంత రోడ్ ట్యాక్స్లు ఇవి మొత్తం ఏరికెళ్ళి ఇవ్వాలి డ్రైవర్ సంపాదించి. ఇప్పుడు అంతా కూడా ఓన్ వెహికల్ మీద ఓన్ వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అంతా కూడా మీరు ఫైనాన్స్ మీద తీసుకున్న వెహికల్ బంగారాలు కుదపెట్టి ఓనర్లు అంటే ఫైనాన్స్ మీద నెల ఫైనాన్స్ కట్టాలి సార్, బండి కూర్చుకొని పోతారు ఆయన. మీరే భరించాలి కానీ కమిషన్లు మాత్రం ఎక్కువ మొత్తంలో ఈయనకు వస్తుంది. 19% కమిషన్. ఎవరి దగ్గర వడ్డీ మీద 1,00,000-2 లక్షలు తీసుకున్నాడు, ఇట్లా ₹1-2 తీసుకుంటాడు. కానీ ఇలా 19% కమిషన్ ఏ పుస్తకంలో రాసింది ఉంది? ఇవాళ దొంగ సొమ్మ కస్టమర్ దగ్గర ఇప్పించేదేమో మొత్తం 1300 కిరాయి 800కి ఇప్పిస్తుండు, మళ్ళీ 19% కమిషన్ అంటుండు. ఆయన ఇష్టం వచ్చి సస్పెండ్ చేస్తుండు. సస్పెండ్ చేయకముందు వెరిఫికేషన్ కాల్ ఉండాలి. ఆ డ్రైవర్ తప్ప, కస్టమర్ తప్ప. ఇది చూడండి సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ అసలు ఏంటిది? ఏం జరుగుతుంది మార్కెట్లో? రెండవది వచ్చేసి ఎందుకు సస్పెండ్ చేస్తా ఉన్నాడు? సస్పెండ్ అంటే ఒకటి చెప్తా బ్రదర్, ఒకటి వినండి. కొందరు మంది ఇవాళ రేపు దోపిడీ కస్టమర్ గిట్లా తయారైండు. వాళ్ళు ఏదో ఒక రీజన్ పెడతారు. ఇప్పుడు పికప్ పాయింట్ పోవడానికి మినిమం గూగుల్లో చూపిస్తుంది 9 మినిట్స్, అక్కడ పోయేదాకా 12 మినిట్స్ కావచ్చు. 5 నిమిషాల సిగ్నల్స్ ఉన్నాయి ఇవాళ రేపు, అవునా కదా? పోవడానికి 2 నిమిషాలు లేట్ పోతే ఆయన ఏదో ఒక కస్టమర్ రీజన్ పెడుతున్నాడు. ఆ రీజన్ పెట్టిన కస్టమర్కి ఫోన్ చేయాలి కదా డ్రైవర్కి. ఏం బాబు ఎందుకు కస్టమర్ లేట్గా పోయినావు సార్? సిగ్నల్ ఉంది సార్, జీపీఆర్ చెక్ చేయండి. జీపీఆర్ గూగుల్ ఎంతో చూపిస్తుంది 10 నిమిషాలు, పోయేదాకా 20 నిమిషాలు అవుతుంది. ఏ విమానమా గాలిలో ఎగిరిపోవడానికి పనులు ఏమన్నా? రెండవది ఇంకోటి ఏం చెప్తుండు? ఎత్తులు తీసుకొని పోవాలంట. బండ్ల ఎత్తులు తీసుకొని పోయి బండ్ల ఇవి పోలీసు వాళ్ళకి మేము సహకరిస్తాం, పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తారు. కానీ ఇల్లీగల్ గూడ్స్ యాక్టివిటీ లేదు, గంజాయి చేస్తున్నారు. మేము ఎవరు ఫోన్ చేసి చెప్పాలి వీళ్ళు ఇల్లీగల్ గూడ్స్ చేస్తున్నారని? బండి క్యాన్సిల్ చేయాలంటే మా దగ్గర లేదు ఆప్షన్, సీసీకి ఫోన్ తగలదు. అప్పుడు డ్రైవర్ జైల్లో పోయి కూర్చోవాలన్నా? ఎంతవరకు న్యాయం ఇది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు నరేందర్ మళ్ళీ ఏమంటారు, అమిత్ షా ఏమో హిట్ అండ్ రన్ కానూన్ తెచ్చిండు. 10 లక్షల జుర్మానా, 7 సంవత్సరాల శిక్ష. అసలు మా డ్రైవర్ దగ్గర అంత ఆదాయం ఉందా? నెలకి 20,000 జీతం ఇంటికి తీసుకొని పోతలేదయ్యా. ఇప్పటికి 20 సంవత్సరాల కింద ఫోన్లు యాప్లు ఏం లేకుండే,
అప్పుడు మేము మంచిగా ఉండే. ఈ రోజు ప్రతి మనిషి మీద 5-4 ఈఎంఐలు కడుతున్నాడు ఆయన, అప్పు చేసుకొని. సరిగ్గా ఇంటికి పోయి అన్నం తింటలేరు ఆయన. ఏ డ్రైవర్ సుఖంగా ఉన్నాడా? ఎవరి ముఖం మీద సరిగ్గా నవ్వు కనిపిస్తుందా? కడుపు నిండా అన్నం తింటాడు ఆ డ్రైవర్. ఈ ప్రైవేట్ దోపిడీ కంపెనీ వచ్చే మొత్తం సంఖ్యలు ఆకిచ్చింది మొత్తం డ్రైవర్లకి. దయచేసి విన్నపం చేస్తున్న ఆంకే కోలో ఇండియా, మాకు గవర్నమెంట్ యాప్ దింపేసి ఇవ్వండి. అందరు 35,000 డ్రైవర్లు మేము రోడ్ మీద దిగినామంటే ఖబర్దార్. ఓన్లీ తెలంగాణ మొత్తం లేదా హైదరాబాద్ వరకు 35,000 మంది? హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ లోనే పోర్టర్ యాప్ ఉంది, ఓన్లీ హైదరాబాద్. దయచేసి మాకు సహకరించండి సార్, 2 చేతులు దండం పెడుతున్నా సార్. మేము కూలీ చేసి బ్రతికేటోళ్ళం, మేము క్రిమినల్స్ కామ్, మేము రౌడీ షీటర్ కామ్. మీరేమైనా ఇక్కడ ఈ పోర్టర్ సంబంధించినటువంటి ఆఫీసులో ఏమైనా వినతి పత్రం ఏమైనా గతంలో ఇచ్చిందా? ఇప్పటికి 2017 నుంచి నేనే పోరాటం మొదలు పెట్టినా ఇక్కడ. 2017 నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది, అది ఇట్లా మీకు చెప్తున్నా. వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పై ఆఫీసర్లా మాట్లాడి చెప్తామని చెప్పిండు, లెటర్ రాసి ఇచ్చిండు. వారం తర్వాత ఎవరు దొరకరు, ఎవరు కాదు. మళ్ళీ ఇదే పోరాటం మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రక్తాలు ఎందుకు తాగుతుంటారు వాళ్ళది? దయచేసి రంగంలో దిగండి. ఇంకోటి చెప్తున్నా, ఒకటి డ్రైవర్లు ఐకమత్యంగా అయ్యి విన్నపం చేసి, సార్ మా గవర్నమెంట్ యాప్ దింపేసి ఇవ్వండి, లేకపోతే దోపిడీ కంపెనీ చక్కగా ఉండమని చెప్పండి, ఖబర్దార్. సో ఇక్కడ ఒకసారి కనబడతా ఉన్నది, వీళ్ళు ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. ఏం తప్పు లేదు. ఏది ఇక్కడ ఏముందంటే పోర్టర్ ప్లాట్ఫారం లో తప్పుగా ప్రవర్తించినందుకు మీరు సస్పెండ్ చేయబడ్డారు. ఇక్కడ ఏం కారణం లేదు. పోర్టర్ ప్లాట్ఫారం లో తప్పుగా ప్రవర్తించినట్టు దేనివల్ల అంటే ఏమన్నా అక్కడ కస్టమర్ తోటి ఏమైనా మిస్యూజ్ చేసిందా, లేకపోతే రాంగ్ డ్రైవింగా, లేకపోతే ఏది లేదు కదా. ఏది లేకుండా కేవలం ఇది పంపుతారు, వీళ్ళ సంబంధించినటువంటి వీళ్ళతోటి ఆ సంబంధించినటువంటి ఆ యాప్కి సంబంధం లేదన్నట్టు. అంటే అకారణంగా వీళ్ళని తొలగించినట్టు ఒక మెసేజ్ మాత్రం వస్తూ ఉంటుంది. ఆల్రెడీ 1000 రూపాయలు కట్టించుకోవాలి. ఫస్ట్ 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత వీళ్ళని రిమూవ్ చేస్తాడు. సో ఇట్లా చాలా మంది కుటుంబాలన్నీ కూడా రోడ్లలో పడ్డాయి. ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? పేదవాళ్ళం సార్, ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులు అందరము ఊట చేస్తే బతికే వాళ్ళము. మా పెళ్ళం పిల్లలకు కానీ స్కూల్కి పంపించాలంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకోనికి స్తోమత ఉన్నది, మాకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే స్తోమత లేవు. అయినా కానీ మేము ఏదో బతికి డ్రైవర్గా చేసుకుంటుంటే ఇప్పుడు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల లొకేషన్ వస్తుంది. అక్కడ దాకా పోయే లోపల డ్రైవర్ కారణంగా క్యాన్సల్ అయితే, ఆ డ్రైవర్ కారణంగా క్యాన్సల్ చేస్తే వీడు సస్పెండ్ చేసేస్తుండు. పోర్టర్ వాళ్ళు చేస్తున్న అన్యాయానికి మేము ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పోర్టర్ ఆఫీస్కి వస్తే అక్కడ చాలా ఇప్పటికీ 6 సార్లు మేము ఈ విధంగా ధర్నా చేసినా కానీ మాకు ఏ ఫలితం లేదు. పోలీసు వాళ్ళు వస్తారు, మేము చేస్తామంటారు, వాళ్ళ ముంగడ స్టేషన్లలో మాట్లాడతారు. స్టేషన్లో మాట్లాడినాక ఏమి జరిగేది లేదు, ఒరిగేది లేదు. మేము వర్లాలే వెళ్ళిపోవాలి. మా బతుకులకి అంతే. మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ రావడము, మళ్ళీ ధర్నా చేయడము, మేము ఇటు తిరగడము. మేము టైం వేస్ట్ చేసుకోనికి రాలే. మా బతుకులు చక్కగా చేయండి, రేట్లు పెంచండి, కమిషన్ తగ్గియండి, మేము మా సమస్యలకి ఈ సస్పెండ్లు తగ్గియండి అనే ఉద్దేశంగా మేము మాట్లాడడానికి, మేము అడగడానికి వచ్చినాము, కొట్లాడడానికి రాలే. మేము ఏ విషయంలో అయినా సానుభూతిగా మాట్లాడి, సార్ మీతోని మాకు పనులు ఉన్నాయి, మాతోని మీకు సమస్యలు, మీ ద్వారా మేము బతుకుతున్నాము అని అడగడానికి వచ్చాం. తర్వాత కొట్లాడడానికి మేము రాలేదు. అందుకోసం ఈ విధంగా మా డిమాండ్లకి పరిష్కారం చేస్తే మీకు ఇంతకన్నా ఏమి మాకు అవసరం లేదు. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసినా అక్కడి నుంచి వచ్చినటువంటి రెస్పాండ్ ఏంటిది? మళ్ళీ ఈ విధమైనటువంటి ధర్నాలు కావచ్చు, మరొక పక్కన ముట్టడి కార్యక్రమాలకు ఎందుకు మీరు పిలుపునిచ్చినటువంటి సందర్భం? పొన్నం ప్రభాకర్ సార్ని కూడా కలిసినాం. సార్ ఏమన్నాడు అంటే ప్రైవేట్ సంస్థ కదా, మీరు మాట్లాడుకోర్రి, మీరు చూసుకోవాలి, మాకు దీంట్లో సంబంధం లేదు. గవర్నమెంట్ అయితే మేము ఇన్వాల్వ్ అవుతాం కానీ ప్రైవేట్ కాబట్టి ఇన్వాల్వ్ కామన్నారు. ఒకటి సార్, 15 లక్షల బండి మాది, 10 నుంచి 15 లక్షలు పెట్టి కొన్నది మేము. బండి మాది, రోడ్ ట్యాక్స్ కట్టేది మేము, చలాన్లు కట్టేది మేము, రోడ్ మీద టైర్లు వేసుకునేది మేము, ప్రతి ఒక్కటి మేము. రేట్లు డిసైడ్ చేసేది మేము డిసైడ్ చేయాలి రేట్లు. వాడేవాడు సార్ పోటర్ రోడ్, వాడు మాకు సస్పెండ్ ఎందుకు చేస్తాడు? 15 లక్షల బండి మాది, సస్పెండ్ చేసే హక్కు వానికి ఎట్లా ఉంది? కస్టమర్లు కూడా ఇష్టం వచ్చినట్టు డ్రైవర్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేస్తే ఒక్క రోజులో డ్రైవర్ సస్పెండ్ అయిపోతాడు సార్. 10 లక్షల బండి కొని మేము సస్పెండ్ అవ్వాలా? ఎక్కడ పోవాలి సస్పెండ్ చేసి? మొదటిసారిగా సస్పెండ్ లేకపోతే 2-3 సార్లు ఏమైనా అవకాశం? 2 సార్లు తాత్కాలికంగా 2 రోజులు సస్పెండ్ చేస్తాడు. 3rd టైం పర్మనెంట్, మళ్ళా వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇలానే ప్రతిరోజు రోడ్డు మీద పోలీసులు
సార్ రోడ్ మీద పోలీసులు వాడేమో ఇట్లా రెండు సార్లు క్యాన్సిల్ చేసినా సస్పెండ్ చేస్తున్నారు సార్. మాకు కస్టమర్ సపోర్ట్ లేదు. దీంట్లో ఒక్కొక్కరు బుక్ చేసి దీంట్లో గంజాయి పంపుతున్నారా, డ్రగ్స్ పంపుతున్నారా, సచ్చినోని పంపుతున్నారా, శవాలు పంపుతున్నారా అనేది తెలియదన్న. మంచిగా బాక్స్లో బ్యాగ్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఒకసారి సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ నుంచి బేగం బజార్ నుంచి బెల్లం తీసుకోపోయితే ఆ బండి వచ్చేసి తొర్రూరులో పోలీసులు సీజ్ చేసిర్రు. ఈడు బుక్ చేసినోడు లేడు, అక్కడ తీసుకునేటోడు లేడు. పాపం బండి సీజ్ అయింది. పోటర్ పట్టించుకోలే, మాకు తెలియదు సార్. పోటర్ బెంగళూరులో ఉంటారు సార్ పోటర్ వాళ్ళు ఇక్కడ పట్టించుకోరు. వీళ్ళు ఏం చేసిర్రంటే సార్ మాకు ఇట్లా అర్జెంట్ వస్తే మరి మేము ఎవరిని పట్టించుకోవాలని చూస్తే వీళ్ళు ఏం చేసిర్రంటే యాప్లల్లా ఇది పోటర్ యాప్ సార్ మాది, ఇది నాది ఐడి ఇక్కడ ఉంది చూడండి ఈ రెడ్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కి ఫోన్ చేయి, లేకపోతే నీకు అర్జెంట్ ఎవడైనా చేస్తే కాల్ పోలీస్ చేయి. మరి పోటర్ ఏడి నా మీద నువ్వు ప్రతిరోజు 500-600 రూపాయలు తింటున్నావు, ప్రతిరోజు 1000 రూపాయల దాకా కమిషన్ తీసుకుంటున్నావు. సపోర్ట్ నువ్వు ఇస్తావా, పోలీసు వాడు ఇస్తాడా? పోలీస్ దగ్గర పోతే అరే నీ కంపెనీ ఎదురా పోటర్ 100 దగ్గర పో, మాకేంద్రా భయ్ మా మీద మాట్లాడుతున్నావు. నేను అడిగే క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి అంటే ఒక్క వెహికల్ మీద ప్రతిరోజు ఒక 800 నుంచి ఒక 1000 రూపాయలు అట్లా ఈ హైదరాబాద్ నగరంలో 30 నుంచి ఒక 40,000 మంది ఉన్నారు, 30,000 డ్రైవర్లు. అట్లా కనీసం ఒక్క రోజు నుంచి 5 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. 5 కోట్ల రోజు డ్రైవర్ల మీద కమిషన్. పెద్ద బండ్లు ఇక్కడ నుంచి 4,000 కిరాయి ఏమో 2,000కి చేసిండు, 2,000 కిరాయి ఏమో 1000 రూపాయలు చేసిండు. వాని ఇష్టం సార్, వానికి పట్టింపు అనేది లేదు. సగానికి సగం మీరు ఏడైనా చావండి, చేస్తే చెయ్యండి. ఏదైనా ధర్నా చేస్తే 1-2 రోజులు రేట్లు పెంచుతాడు, మళ్ళీ చిన్న మొత్తం మళ్ళీ తగ్గించేస్తాడు. ఎక్కడ వ్యక్తి ఏం పేరు? నేను ప్రణయ్ గోయల్, బెంగళూరుకి చెందిన వ్యక్తి, సిఇఓ. ఆఫీస్ ఏమో ఇక్కడనే బ్యాక్ సైడ్ ఉంది సార్ పంజాగుట్టలో. ఇలా చాలా సార్లు రవాణా దగ్గర పోయినాం, కమిషనర్ దగ్గర పోయినాం, ఇక్కడ మన ఆర్టీఓ దగ్గర పోయినాం. అందరు చేస్తాం అంటున్నారు కానీ ఎవరు చేస్తలే. ప్రజాభవన్ లో కూడా శుక్రవారం కంప్లీట్ కూడా చేసినాం సార్. కలెక్టర్ మేడం కూడా మేము చూసుకుంటామన్నారు, ఎవరు చూస్తలేదు. మీ వెహికల్స్ అన్ని కూడా మొత్తం బంద్ పెట్టి ధర్నాలు పెట్టినాం సార్, చాలా సార్లు చేసినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఓన్లీ మీ కమిషన్ పెంచమని చెప్పేసి అంటారా? ఇంకేముంది ప్రధాన? రేట్లు పెంచాలి, కమిషన్ తగ్గియాలి, క్యాన్సలేషన్ ఆప్షన్ తీసేయాలి, క్యాన్సల్ అయిన ఆప్షన్ మాకు ఇవ్వాలి. అది సార్. నీకు అయినటువంటి అనుభవం ఏంది? నువ్వు ఆ యాప్ నుంచి ఏమైనా ఇబ్బంది పడ్డావా? నాది 10 లక్షల రూపాయల బండి సార్. ఇక్కడ ఎంత ఉంది సార్? 262 రూపాయలకి 4 కిలోమీటర్లు నేను వెళ్ళేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ చేయడానికి 10 లక్షల రూపాయల బండికి నేను 10 లక్షల బండి తీసుకొని డ్రైవర్ని పొద్దున్న లెగిస్తే కష్టం నాది, ఫలితం నాది. డ్రైవర్ నేను, నా రేటు నిర్ణయించడానికి ఎవడు పోటరోడు. ఈ 4 కిలోమీటర్లు పోతే 262 రూపాయలు వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పికప్ కి వెళ్ళాలి. నేను జస్ట్ పికప్ కోసం అక్కడికి వెళ్ళాలి. డ్రాప్ వేరు, పికప్ కి నేను 4 కిలోమీటర్ రూపాయలు పికప్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి పికప్ చేసుకున్నాక అక్కడ నుంచి కస్టమర్ తో నా బండి 7 ఫీట్ ఉంటది, వాడేమంటాడు 18 ఫీట్ కర్రలు ఉన్నాయి తీసుకోవాలంటాడు. సరే అని చెప్పి ఫోటో ఆఫీస్ ఫోన్ చేస్తే కలవదు. డ్రైవర్ గారు ఏం చేస్తాడు, డ్రైవర్ రీజన్ పెట్టి కస్టమర్ క్యాన్సిల్ చేసేస్తాడు. సార్ ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? 7 ఫీట్ లో 18 ఫీట్ వేసుకొని పోతే రోడ్డు మీద ఆర్టీఓ ఏంది, రోడ్డు మీద పోలీసులతో పరిస్థితి, గూడ్స్ వెహికల్ ఎట్లా తీసుకెళ్ళాలని వాడితో మాట్లాడడానికి మాకు ఛాన్స్ లేదు. వాడు ఏది చేస్తే అదే, అది వాడికి మేము మాట్లాడే సమస్య లేదు, ఏం లేదు. మా రక్తం తాగుతుండు సార్, దీని మీద మేము మాత్రం ఊరుకునే లేదు. మాకు న్యాయం జరిగేదాకా మాట చెప్తా సార్. నేను రీసెంట్ గా నా గోల్డ్ గిరువు పెట్టి నేను బండి కొన్నా సార్. నాకు డ్రైవింగ్ ఫీల్డ్ కాదు నాది. భయ్యా ఏక్ మినిట్ భయ్యా, దేవగా కుల్లా బోల్రాము. నేను కొత్తగా దిగిన, నా డ్రైవింగ్ ఫీల్డ్ ఏమో 18 ఇయర్స్, కానీ వెహికల్ తీసుకున్నా, నా గోల్డ్ మొత్తం గిరువు పెట్టినా ఒక్క 1000 రూపాయలు దానికి నేను ఏమంటారా వడ్డీ కట్టలేను నేను. అయితే నాకు ఏం జరిగిందంటే అన్యాయం. రీసెంట్గా ఇట్లా పోతుంటే నాది ట్యాక్స్ అయిపోయింది, జస్ట్ రోడ్ ట్యాక్స్ అయిపోయింది, ఇంకొకటి ఇన్సూరెన్స్ అయిపోయింది. నాకు వాళ్ళు 10,000 బిల్ వేసినారు. అది ఎట్లా కట్టాలంటే నేను నా బండి ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది ఆడికి పోయినా, మేడ్చల్కి పోయినా, కొంతమంది మెదక్ నుంచి వస్తున్నారు, వాళ్ళ బండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాబట్టి ఒక్కసారి ఆర్టీఓ కానీ నా బండి పట్టుకుంది విజిలెన్స్ ఆఫీసర్ అతను ఎక్కడ ఆదిలాబాద్ మనిషి, నా వెహికల్ గల్లీలో పట్టుకున్నాడు. నేను ఈడికి వచ్చిన, అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఒక వెహికల్ పిఎస్ పక్కన పెట్టినా కూడా అంటే పక్కకు స్టాక్లో పెట్టిన బండిని వచ్చి ఫోటో కొట్టి చలాన్ కొట్టి వాళ్ళ భార్య చేతులు పెడితే అతను మెదక్ నుంచి వచ్చి కట్టిండు. ఎందుకు? ఇక్కడ రిజిస్ట్రేషన్ కాబట్టి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక బండి సీజ్ అయితే ఎక్కడక్కడ కట్టలేము చలాన్లు, కొన్ని ఆర్టీఓ కట్టే చలాన్లు. ఇతను పోటర్ బుక్ చేసి రేకులు వేసుకపోయినాడు, ఐరన్ రేకులు.
జారిపోయి వెనక ఒక వెహికల్ మీద పడ్డది సార్, ఒక వెహికల్ మీద పడ్డది, యాక్టివ్ మీద పడ్డది. అదృష్టం బాగుండే హ్యాండిల్ మీద పడ్డది, రేకులు డ్యామేజ్ కాలే, మెడ మీద పడి కట్ అయిపోతే ఇతందే బాధ్యత, ఇతందే రెస్పాన్సిబిలిటీ. 250 రూపాయలకి 250 రూపాయలు బుక్ చేసి నేను వేసుకురానంటే ఆయన ఏమన్నాడు అంటే క్యాన్సిల్ చేస్తా అన్నాడు. నేను అప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిండంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మొత్తం నాది సస్పెండ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ 30 అవర్స్ లాగిన్లో ఉండాలి కంపల్సరీ. అంటే ఏదైనా ఊరికి పోతాం. ఒక 1 వీక్ లో మీరు ఆఫ్ చేసుకొని మీరు వెళ్ళరాదా? మీరు ఎప్పటికి ఆఫ్ చేసినా కానీ సార్ 1 వీక్ ఆఫ్ చేసినాం అనుకోండి సార్, దాంట్లో మళ్ళీ వాడు కంప్లీట్ స్కోర్ అని ఒకటి ఉంటది. 1 వీక్ ఆగిపోతే ఆ స్కోర్ ఇవ్వడు, ఆ స్కోర్ ఇవ్వకపోతే నీకు ఉండదు. ఒక కంప్లీట్ స్కోర్ ఒకటి ఉంటది, 30 అవర్స్ ఉండాలి. మనకి ఏదైనా పని ఉండి పని చేసుకుందామని దాన్ని ఆఫ్లైన్ కూడా చేయొద్దు, ఆన్లైన్ అయినా ఉండాలి. వాడి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వాడికి అన్ని ఫాలో అవుతేనే వేరే పని ఉన్నా పెళ్లిళ్ళు ఉన్నా ఊరికి వెళ్ళినా కానీ మీరు మీకు ఇబ్బంది. में बोले तो उन्हें क्या कर दिया मालूम, ड्राइवर कुछ भी करो उसके सामने आदमी की कोई वैल्यू नहीं है, उसको खाली काम होना, कमीशन होना, बस पैसों के लिए काम कर रहा है, किसी के लिए सोच रहा नहीं, कर रहा नहीं. लॉगिन आवर पूरे करना बोला, लॉगिन आवर नहीं करे तो हमको सेकंडों में डाल रहा. हम अगर सेकंडों में चलेगा तो हमको ऑर्डर उठाने का ऑप्शन बहुत लेट देता. और हमारे गोल्ड बनने के लिए क्या है 45 आवर्स लॉगिन रहना पड़ रहा. एक हफ्ते में 45 आवर्स कैसा लॉगिन रहते हैं ना, बोलो आदमी है ना, क्या है काम कैसा करेंगे. 45 आवर्स शादी छोड़ना पड़ रहा, मौता छोड़ना पड़ रहा, हर चीज छोड़ के इसके पास काम करना पड़ रहा. नहीं करे तो EMI की परेशानी, नहीं करे तो घर में खाने पीने की परेशानी, हर चीज की परेशानी. हम इस वजह से यहाँ पे उतरे, हम ऑफिस को जा रहे अब सीधा यहाँ से ऑफिस. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఒక పక్కనే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని లేచిండ్రు, ఇప్పుడు ఏంటి మీ తక్షణ కర్తవ్యం ఏం చేయబోతాం? మా డిమాండ్లు నెరవేర్చే దాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదు. మా డిమాండ్లు కలిగేదాకా ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఇట్లానే అక్కడ నుంచి తర్వాత పక్క గల్లీలోనే ఆఫీస్ ఉంది, అక్కడికి డ్రైవర్ బాధలు అందరికీ తెలుసు. దీంట్లో మీకు చెప్పాల్సింది ఏం లేదు. మా డిమాండ్లు మాకు కావాలి అంతే, వేరేది ఏమీ లేదు. ఈ చెప్పడాలు ఇవన్నీ వేస్ట్. మా డిమాండ్లు మాకు తక్షణమే నెరవేర్చాలి అంతే. బంగారం పుస్తకాలు గిడిపెట్టి మరి ఈఎంఐలు కడుతున్నాము. ఒక టైర్ వెళ్ళిపోతే 7,200, ఒక బ్యాటరీ పోతే ఒక 10,000. ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి కట్టాలి, ఎంత ఇవ్వడం. డీజిల్ రేటు 110 రూపాయలు అయింది. మోటార్ వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నాడు, ఏమో 10 సంవత్సరాలు బాండింగ్ పెట్టుకున్నాడు. మొన్న నైట్ వనస్థలిపురం ఆర్డర్ వచ్చింది సార్. వనస్థలిపురం ఆర్డర్ వస్తే నాది అశోక్ లేలాండ్ 8 ఫీట్ బండి. 8 ఫీట్ బండిలో సార్ 18 ఫీట్ పైపులు వేస్తా అంటే 18 ఫీట్ పైపులు నేను ఎందుకు తీసుకెళ్తా? నేను ఒకటే చెప్పినా సార్, మీరు వేరే పెద్ద బండి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది 8 ఫీట్ బండి మీరు బుక్ చేసింది, దాంట్లో అంత పెద్ద వస్తువు మేము తీసుకెళ్ళలేము. ఎందుకంటే మాకు కూడా సెల్ ట్యాక్స్ వాళ్ళు వేపీలు ఉంటారు, ఏముండదు, ఏది ఇయ్యరు. మళ్ళీ సార్ ఇది మాకు పర్మిషన్ లేవు అంటే అందరినీ స్పాట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి 3 రోజులు పెట్టిండు సస్పెండ్. ఎందుకు? డ్రైవర్లు ఏం చేస్తున్నారు? పొద్దున మేము 10కి బయటికి వస్తే నైట్ 2-3కి ఇంటికి వెళ్తాము. అది కూడా ఇంటికి పోతే 1000 రూపాయలు కూడా జేబులో ఉండదు. 1000 రూపాయలు మీ మీద మాత్రం వేలు సంపాదిస్తారు సార్. ప్రతి డ్రైవరు డైలీ 1000 రూపాయలు కట్టాల్సిందే పెట్రోల్కి. అది కట్టకపోయినా ఐడి సస్పెండ్. 100% కట్టాలి, అది లేకపోతే లేవు. ఒకవేళ డ్రైవర్ ఏం చేస్తాడు చెప్పండి? డ్రైవర్ ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఈయన నుంచి SR నగర్ వెళ్తాం సార్ మనం. ఈయన నుంచి SR నగర్ అంటే 2 కిలోమీటర్. 2 కిలోమీటర్కి మనకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది. 10-15 మినిట్స్లో పోర్టర్లో వాళ్ళకు చూపిస్తుంది, 10 మినిట్లో బండి వస్తుంది. మేము కాల్ చేస్తాం, హలో సార్ మేము పోర్టర్ నుంచి కాల్ చేస్తున్నాము సార్, ఇది డ్రాప్ ఎక్కడ సార్, మెటీరియల్ ఏమి ఉన్నాయి సార్, సరే ఓకే రండి. ఆడపోయినాక కథ వేరే ఉంటుంది. అది సార్ ఇది మేము వేసుకోము సార్ అంటే, సరే క్యాన్సిల్ చేసుకో బాబు అంటారు. సార్ మాకు ఆప్షన్ ఉండదు. డ్రైవర్ విషయం పెట్టకుండే సార్, ఎందుకంటే మాకు ఇలా సస్పెండ్ చేస్తుండ్రు అని కూడా కస్టమర్కి మేము చూపిస్తే కూడా ఆడు డైరెక్ట్గా సస్పెండ్. బండి అటు నుంచి మళ్ళీ పంజగుట్ట సిగ్నల్ దగ్గర వస్తాము, సౌండ్ వచ్చేస్తాయి, ఏమైంది మళ్ళీ చూస్తాం మేము యాప్లో, ఏమైందప్ప మళ్ళీ సస్పెండ్ అంటే ఇప్పుడు నీ మెటీరియల్ పోతలేవు, నువ్వు 10 రూపాయలకి చూస్తున్నావు సార్, మీరు 10 రూపాయలకి చూస్తున్నారు. మేము కూడా ఒక 10 రూపాయలు వస్తేనే మాకు పిల్లలు ఉన్నారు కదా, మాకు కూడా కొన్ని ఉంటాయి కదా. అనవసరంగా మీరు లేనిది పోయింది ఇట్లా చేస్తే ఎలా సార్? మొన్న ఇక్కడ గోల్కొండకు బుక్ చేసిర్రు అన్న, నైట్ బుక్ చేసి క్యాన్సిల్ చేసేసారు. వర్షం పడుతుంది, సాటర్డే రోజు బుక్ చేసిర్రు. పోయినా పికప్ లొకేషన్ పోయినాక క్యాన్సిల్ చేసేసారు. కంప్లీషన్ స్కోర్ వచ్చేసేసి 45 అన్న. అంటే శనివారం నుంచి ఆదివారం ఒక్క రోజులో నేను మళ్ళీ 10 అవర్స్ లాగిన్లో ఉంటేనే మండే రోజు మళ్ళీ నేను బండి నడిపేయగలుగుతా, లేకపోతే ఇక క్యాన్సిల్. ఇక వారం మొత్తం ఇంట్లోనే ఖాళీ కూర్చోవాలి. ఇప్పుడు నాకు నష్టమే కదన్న. ఇప్పుడు
సార్ మేము సార్ మేము పోలీసు వాళ్ళ రిక్వెస్ట్తో మేము ఇక్కడికి వచ్చినాం సార్. లేకపోతే పోటర్ ఆఫీస్ కాడ మేము ఏం చేద్దామో చేద్దాం, మమ్మల్ని ఏం చేస్తారో చేద్దరు. కానీ మేము పోలీసు వాళ్ళ మాటలు విని మనం పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం చేసేటట్టు అవ్వట్లేదు. మాకు 100 రూపాయలకు 20 రూపాయలు కమిషన్ తీసుకుంటుండు సార్. 100 రూపాయలకు 20 రూపాయలు తీసుకుంటుండు వాడు. ఎక్కడ ఏ దేశంలో ఈ ఇంట్రెస్ట్ అయితే లేదు. 100 రూపాయలకు 20 రూపాయలు తీసుకుంటుండు సార్ కమిషన్. 100 రూపాయలకు 20 రూపాయలు, 200 రూపాయలు బుకింగ్ పడితే 40 రూపాయలు వాడు తీసుకుంటాడు. 210 రూపాయలు పడేది అనుకోండి సార్, 50 రూపాయలు తీసేసుకుంటాడు. 250 పోతే డీజిల్కి ఏం పోవాలి, డ్రైవర్కి ఏం పోవాలి, ఇంట్లో పిల్లలు ఏం కావాలి. ఎట్లా సార్ ఇది? దీనికి కొంచెం న్యాయం చేసి ఈ సస్పెండ్ అనవసరంగా నన్ను సస్పెండ్ చేసిర్రు సార్. నన్ను సస్పెండ్ చేసిర్రు. ఎట్లా ఊకనే ఫ్రాడ్ బుకింగ్ వేసిన నన్ను సస్పెండ్ చేసిండు. ఫ్రాడ్ బుకింగ్ ఎందుకు చేస్తాం సార్ మేము? నేను ఫ్రాడ్ బుకింగ్ చేసుకుంటే సార్, నేను ఫ్రాడ్ బుకింగ్ చేసుకున్నా వాస్తవం అనుకుందాం. నా కమిషన్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు అప్పుడే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. నా కమిషన్ ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఒకవేళ ఫ్రాడ్ బుక్ చేసిన 400 పడ్డది సార్. 400 పడితే వాడు ఎంత తీసుకుంటాడు? 4 80 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నాడు మాకు క్యాన్సిలేషన్ చేయదు, సస్పెండ్ చేయొద్దు. నువ్వు పైసలు తీసుకోకుండా సస్పెండ్ చేయి, నేను ఒప్పుకుంటా దానికి. నువ్వు పైసలు తీసుకుంటే సస్పెండ్ చేస్తావు. నువ్వు ఓవర్ కానీ మాకు న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు చెప్తే మాత్రం మేము విన్నాము. పోలీసు వాళ్ళు కూడా మాకు సమాధానం చెప్పకపోతే మేము ఏం చేయదలుచుకుంటాం అది చేయదలుచుకుంటాం. హౌస్ షిఫ్టింగ్ ఉంటుందన్న. హౌస్ షిఫ్టింగ్కి బండి తీసుకుపోయి పెడతామా, వాళ్ళు ఏం చేస్తారు, 1.5 గంటన్నర 2 గంటలకి నింపుతారు. అది ఏం ₹1 200 కోసం ఆడ అంతసేపు నిలబడతాం. మళ్ళీ 4 కిలోమీటర్లు పికప్ లొకేషన్ పోతాం. ఆ నుంచి పక్క గల్లీలు ఉండొచ్చు, మళ్ళీ 3 కిలోమీటర్లు ఉండొచ్చు. 200 రూపాయలు కొట్టాలా. మళ్ళీ అక్కడ 2-3 గంటలు చేస్తారు వాళ్ళు. ఎందుకన్నా ఇట్లా మీరు ఇంత టార్చర్ చేస్తున్న కస్టమర్ని అడిగితే ఎంత చూపించి 201 రూపాయలు చూపిస్తే 201 రూపాయలు వేసాడు కస్టమర్. మరి కస్టమర్ దగ్గర 400 తీసుకొని డ్రైవర్కి ఇవ్వచ్చు కదా, మరి పోటరోడు ఎందుకు ఇవ్వడు? అంటే అన్ని గంటల సేపు నిలబడతాము. అన్ని గంటలు నిలబడితే ఎంత ఇస్తాడు తెలుసా అన్న? 50 రూపాయలు ఇస్తాడు అన్న గంట. అన్ని గంటలు ఎక్స్ట్రా అంటే 250. అన్ని గంటలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటే అప్పుడు దానికి ఈఎంఐ ఎక్కడికెంచి కట్టాలా? ఆ రోజు మొత్తం ఏం చేయాలి మేము అన్నట్టుగా? ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఉందా? పోయి పోటరా యాప్ లో అంతటి ఇదే ఇంత కమిషన్ ఇప్పుడు కొన్ని దగ్గర సెట్ అయింది, కానీ ఇక్కడ సెట్ కాలేదు. అంతటా ఇదే ప్రాబ్లం. కానీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఇంకా బయట డ్రైవర్లు కూడా ఇక్కడికి వచ్చి నడిపిస్తున్నారు, కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇక్కడ లోకల్ డ్రైవర్ల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. అడ్డల మీద పెట్టుకొని బండ్లు ఖాళీ కూర్చుంటున్నారు. ఇప్పుడు మాకు అన్న ఈడున్న పోటోలా కర్ణాటకలో ఉండే ఇట్లా చేస్తే కర్ణాటకలో ఎలా తెంగినరు, బెంగళూరులో ఇట్లా చేస్తే బెంగళూరులో సస్పెన్షన్ తీసేసిండ్రు, కిలోమీటర్ కింద అని ఇచ్చిండ్రు, 10 కిలోమీటర్లు లిమిట్ ఇచ్చిండ్రు ఒకటి. అట్లుంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్యాసింజర్ 3 వీలర్ ఆటోలు ప్యాసింజర్ ఉంటాయి, అవి కూడా టాటా ఏస్ కన్నా ఎక్కువ వస్తుంది అన్న. 25 కిలోమీటర్ల టాటా ఏస్కి 600-700 వస్తుంది అదే ప్యాసింజర్ ఆటోకి గూడ్స్ వెహికల్కి దాంట్లో 800-900 ఇస్తున్నాడు ప్యాసింజర్ ఆటోకు. అది 3 లక్షల బండి, ఇది 10 లక్షల బండి. దానికి ఏడు ఉంది, దీనికి ఏడు ఉంది. వాళ్ళకి 5 రూపాయలు కమిషన్, మాకు 20 రూపాయలు కమిషన్. ప్యాసింజర్ బండి దివి అని అంటే అసలు ప్యాసింజర్ ఆటో పెట్టడానికి కారణం ఏముంది? నువ్వు లగేజ్ పెట్టుకోవాలి, లగేజ్ దాంట్లో ప్యాసింజర్ ఎట్లా పెడతావు? మేము కూడా బయట మళ్ళీ పోలీసు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాం, ప్యాసింజర్ గుడ్స్ కొడుతుందని. వాళ్ళని పట్టించుకోం. మేమేమన్నా కొద్దిగా బయటకి ఇంత ఆ గేట్ లాగా బయటకు కొనితే 100 మాతోటి ఉంగబెట్టి. మళ్ళీ రాజస్థాన్ ఇప్పి బండ్లు ఉన్నాయి, ఆ బండ్లు ఎందుకు కట్టుకుంటలేడు? కర్ణాటక బండ్లు నీకు ఇప్పుడు తిరిగి పట్టుకుంటే 100-200 బండ్లు దొరుకుతాయి కర్ణాటక రాజస్థాన్ బండ్లు. ఆ బండ్లు ఎందుకు కట్టుకుంటారు మీరు పోలీసు వాళ్ళు? ఆ బండ్లు పట్టుకోరా? ఆ బండ్లు ట్యాక్సీలు పట్టుకోరా? మేము కాలు బార్డర్ దాడితే మనం 1000-2000. ఇప్పుడు వెయిటింగ్ టైం అనేది 50 నిమిషాలు ఇచ్చిండు కర్ణాటకలో. అన్న సార్ 200 రూపాయల బుకింగ్ ఇస్తాడు, 50 నిమిషాలు వెయిటింగ్ టైం పెడతాడు. ఈ 50 నిమిషాలు అంటే మనకు పని గంటలు 8 గంటలు సార్. 8 గంటలలో 4 రౌండ్ల 800 బుకింగ్లో పోతే 4 బుకింగ్లు 200 చెప్పిన పోతే 50 నిమిషాలు ఇక్కడనే కట్ అవుతుంది. వాడి కమిషన్ వెయిటింగ్ టైం మాకు పడితే సార్ వెయిటింగ్ టైం పైసలు పడ్డా కానీ అన్న కూడా కట్ చేసుకుంటాడు. మేము ఫీల్డ్లో పూట్రా వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాం. మేము పూట్రా వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కిరాయి ఏదో ఉండేది, 2000 కిరాయికి ఈరోజు 1000 రూపాయలు చేశారు. వాడు మొత్తం మార్కెట్ కెచ్ చేసుకున్న తర్వాత డ్రైవర్ వాళ్ళని మొత్తం లైఫ్ మొత్తం అంత రోడ్ మీద చేశారు. వాళ్ళు ఇష్టం ఏంటంటే దొంగ మాల్
దొంగమాల అయినా కూడా తీసుకెళ్ళాలి. మీరు ఎట్లయినా తిప్పులు పడాలి, కానీ మనకి చెప్పకూడదు. కస్టమర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రైవర్ని కొడుతున్నారు. పూటరాలకి సంబంధం లేదు. వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న కిరాయి ఈరోజు పెరగాల తగ్గాల, అది ఒకటి చెప్పండి. పెరగాలి. వాడు ఏం చేస్తున్నారు, 50% చేశారు, తగ్గించారు. ఎందుకంటే ఒకళ్ళు 10 లక్షలు వండి తీసుకొని రావాలంటే రోజు 1000 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. సో దానివల్ల డ్రైవర్స్ వాళ్ళు కిరాయి పెంచాలని ప్లస్ కమిషన్ తగ్గించాలని, వాళ్ళు కొన్ని రద్దు ఇల్లీగల్గా ఉన్నాయి, దాన్ని మనం మొత్తం క్యాన్సిల్ చేయాలని మనం ధర్నా చేస్తున్నాం. ఈరోజు ఇప్పటికి మీరు ఎన్నిసార్లు 4-5 సార్లు చేసిన మనోళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా స్పందన అయితే ఏం లేదు. ఏంటి మరి పరిస్థితి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? గవర్నమెంట్ కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు వరకు ప్రతి ఒక్క డ్రైవర్స్ పిల్లలు కూడా అంత బతకడం కూడా కష్టం అయిపోయింది. ఒక పాలు ప్యాకెట్ కానీ ఏదైనా ఒక ఇంట్లో ఒక వస్తువు తీసుకున్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రతి వస్తువులు పెరిగినాయి కానీ కిరాయి తగ్గుతుంది. కిరాయి రోజు రోజుకి పెరగాలి, కానీ డీజిల్ మొత్తం పెరిగింది, కిరాయి కూడా పెరగలేదు ఇంతవరకు. దానికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు పోర్టు ఆఫీస్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు మొత్తం ఫోర్స్ పెట్టేస్తారు మాకు వెళ్ళడానికి అవకాశం లేకుండా. కానీ మన బాధ ఏందో ఉందో అది ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చు ఇక్కడికి, లేకపోతే మీరే ఇందాక వచ్చి మేమే వచ్చినాం. మొత్తం అక్కడ నుంచి నెంటేస్తున్నారు. పోర్టు ఆఫీస్ రౌండ్ ఫిగర్ గా ఎవరో ఉండొద్దు అని చెప్తే అందరూ మేము పోలీస్ స్టేషన్ ఇక్కడ పంజాగూడ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చినాము. ప్రతి డ్రైవర్స్ ఇక్కడ మన పూట గురించి మనం కొట్లాడుతున్నాం. చూడండి సార్, కొంచెం జూమ్ చేయండి సార్. సార్ దొంగమాల అయినా కొంచెం జూమ్ చేయండి సార్. ఇప్పుడు 700 పికప్ కాదు, 700 కిలోమీటర్ 700 వెళ్ళాలా, 700 రావాలా సార్? ఎంత అవుతుంది? 1400 కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడు సార్? దీనికి టీపీ కట్టాలా, దీన్ని టీపీ కట్టాలా, టోల్ కట్టాలా, డీజిల్ మాకు ఏం వెళ్తుంది సార్ 1400 కిలోమీటర్కి? నేను చెప్పాను, మీరే ఆన్సర్ చెప్పండి సార్. 12,000లో 1400 కిలోమీటర్ ఎట్లా వెళ్తారు? టూల్ గేట్లు టీపీలు ఏడు నుంచి తీసుకురావాలా సార్? ఇంత దారుణంగా చేస్తున్నారు సార్ వీళ్ళు ఇష్టం అన్నట్లు. ఈరోజు 250 రూపాయలకి 2 BHK ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు సార్. ఎక్కడ చేస్తారు సార్ 250 రూపాయలకి ఇల్లు కిరాయి? మళ్ళీ 20 ఫీట్ల సామాన్ వేస్తారు సార్, 250 రూపాయలు బుకింగ్ వేసి 20 ఫీట్ల లెంత్ రాడ్స్ వేస్తారు, కట్టెలు వేస్తారు, బొంగు కట్టెలు వేసుకొని ముమ్మంటారు తెలుసా 250 రూపాయలు. వెనకాల వచ్చే వాళ్ళకి వచ్చి గుద్దుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రమాదం సంభవిస్తే ఓటర్ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వవు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు, తక్షణం అనేది ఒక్క చర్య తీసుకోదు. చాలా దారుణం సార్. 99% పోటర్లు వచ్చేది మొత్తం ఫ్రాడే. శ్రవంతనేమో మీది, దోపిడి మాత్రం అది కమిషన్ అవంతా కూడా. ఒక రోజున సార్ ఒక యావరేజ్గా 3000 నడిపిస్తే 600 రూపాయలు వచ్చేసి పోటర్ సంస్థకే పోతుంది. 600 రూపాయలు పోతుంటే 2400 యావరేజ్గా 700 డీజిల్ పోతే 1200 మిగులుతుంది. దాంట్లో ఇల్లు కిరాయి ఏం కట్టాలి, బండి ఈఎంఐ ఏం కట్టాలి, ట్యాక్స్ ఏం కట్టాలి, ఫిట్నెస్ ఏం కట్టాలి, మా అమ్మ నాన్నలు ఏం చూసుకోవాలి, పెళ్లి చేసుకుంటే పిల్లలు స్కూల్లో సార్ ఫీజులు ఎంత పెరిగినాయి తెలుసు కదా సార్. ఒక పుస్తకాల రేట్లు పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి, సబ్బు రేట్లు పెరిగినాయి. ఈయన మాత్రం రేట్లు పెంచుతలే. డీజిల్ పోటర్ల స్టార్టింగ్ వచ్చినప్పుడు, పోటర్ కంపెనీ అనేది సంస్థ వచ్చినప్పుడు డీజిల్ రేట్ 47 రూపాయలు ఉండే, ఇప్పుడు 105 రూపీస్ అయింది. కిరాయి మాత్రం తగ్గించిండు. పోటర్ల స్టార్టింగ్ 400 రూపాయలు బేసిక్ ప్రైస్ ఉంటాయి, ఇప్పుడు 200 రూపాయలు వచ్చింది. మళ్ళీ పికప్ లొకేషన్ వచ్చేసి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల నుంచి ఇస్తున్నాడు. మళ్ళీ మేము రాము, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి అంటే కస్టమర్ కూడా ఇవ్వడు. ఏం చేస్తాడు సార్, నువ్వు వస్తారా లేకపోతే లేదని చెప్పి మా మీద క్యాన్సిల్ పెట్టేస్తాడు, మా మీద రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసేస్తాడు. మళ్ళీ 3 రోజులు సస్పెన్షన్లో పెడతాడు. 3 రోజులు మేము ఏం చేయనికలేదు. బయట అడ్డ మీద కొట్టుకుందామంటే అడ్డ మీద కూడా కిరాయిలు రావు. దౌర్జన్యం సార్, మొత్తం పోటర్ అనేది దౌర్జన్యం. 99% మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది పోటర్లో. ఏమైందంటే నిన్న పోటర్లో బుకింగ్ వచ్చింది నాకు, కొంపల్లి నుంచి చెర్లపల్లి బుకింగ్ వచ్చింది. నేను 3 కిలోమీటర్స్ పికప్ తీసుకొని వెళ్ళినా. అక్కడ పోయిన తర్వాత కస్టమర్ ఏమన్నాడు, సెల్లర్ 2 ఫ్లోర్లు కిందికి దిగాలన్నాడు. నాది బడదోస్తు, కిందికి పోదు సెల్లార్లకి. అక్కడ ఎవరిది తప్పు? మాది తప్ప. వాళ్ళు ఏం చేసారు, డ్రైవర్ రీజన్ పెట్టి డ్రైవరు తీసుకెళ్ళట్లేదంటే డ్రైవర్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కస్టమర్లు ఎందుకు పెట్టినా చూడరు, డైరెక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది డ్రైవర్ రీజన్ కట్టి వాళ్ళు మా మీద తప్పు చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. దీంట్లో మాది ఏమైనా తప్పు ఉందా? నిన్న ఏం లేదు. వాళ్ళు మేము చెప్పింది వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు ఏందైతే వాళ్ళు కస్టమర్లు ఏదైతే చెప్తారో దాన్ని వాళ్ళు నమ్మి మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. ఇది అట్లా ఉండదు కదా, ఎందుకు ఉండాలి?
ఓకే ఓకే సార్ ఓకే ఒకసారి ఇక్కడ వీళ్ళందరూ కూడా సమస్య అంతా కూడా ఒక్కటే. సో కమిషన్ని తగ్గించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే దీంట్లో అకారణంగా సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ సంబంధించినటువంటి ఓనర్లు అన్నటువంటి ఇంకొక కారణంతో పాటు ఎవరికైనా ఏమైనా అయినట్టు అయితే అంటే ప్రమాదవశాత్తు ఒకవేళ కనుక ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఏమైనా అయినట్టు అయితే ఉంటే ప్రమాద బీమా సైతం కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేమేమో కష్టపడుతూ మేమేమో భార్య పిల్లల కోసం కుటుంబాన్ని పోషించడం కోసం మేము కష్టపడతా ఉంటే మా దగ్గర నుంచి ఈ పోర్టర్ యాపోడు మాకంటే సగానికి ఎక్కువగా మా దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా కానీ అంటే కస్టమరు ఏదైతే కంప్లైంట్ చేసిననుకో డ్రైవర్ పైన ఈ ఉన్నటువంటి వెహికల్ పైన ఇమ్మీడియట్గా కనీసం ఎట్లాంటి విచారణ లేకుండా కూడా సస్పెండ్ అనేది సరైనటువంటి విధానం కాదు. దీని పట్ల ఖచ్చితంగా ఈ పోర్టర్ యాప్ సంబంధించినటువంటి యాజమాన్యం స్పందించేంత వరకు ఖచ్చితంగా మేము విధులను బహిష్కరిస్తాం. అంతేకాకుండా మేము ఆ సంబంధించినటువంటి ఆఫీస్ ముంగట ధర్నాకి కూక్కుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.